0/24 అర్థమైంది కదా ఓకేనా Yeah. ఆటో అసైన్ కూడా ఇవ్వాలి మళ్ళీ మనం ఓకే ఇది క్రియేట్ సబ్నెట్ అలాగే ఇంకొకటి ఏం చేస్తాం మనం క్రియేట్ సబ్నెట్లోకి వెళ్ళి బీపీసీలోకి వెళ్ళిపోయి కస్టమ్లోకి వెళ్ళిపోయి మనం ప్రైవేట్ ఒకటి ఇచ్చేస్తాము అవైలబిలిటీ జోన్ వచ్చి అవైలబిలిటీ జోన్ అక్కడ ఏమి ఇచ్చానో గుర్తులేదే ఓకే ఓకే నో ప్రాబ్లం 10.0.2.0 by 24 ఇలా ఇచ్చేద్దాం క్రియేట్ సబ్నెట్ చేద్దాం ఓకేనా ఒకసారి పబ్లిక్ వెళ్ళి అక్కడ ఇచ్చింది అవైలబిలిటీ జోన్ ఏదో కూడా చెక్ చేసుకుందాం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు దాన్ని ఇబ్బంది ఏం లేదు ఓకేనా అక్కడ ఉంది అవైలబిలిటీ జోన్ 1లోనే ఉంది యాక్షన్స్లోకి వెళ్దాం సబ్నెట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి ఆటో అసైన్ పబ్లిక్ ఇవ్వాలి దీనికి ఓకేనా ఓకే ఇచ్చేసి సేవ్ చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్స్లోకి వెళ్తే మనకు ఒక పబ్లిక్ సబ్నెట్ ఒక ప్రైవేట్ సబ్నెట్ 2 సబ్నెట్స్ ఉన్నాయి ఓకేనా తర్వాత రౌట్ టేబుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము మెయిన్ రౌట్ టేబుల్ కస్టమ్ రౌట్ టేబుల్ ఉంటుంది మనది ఇక్కడికి వచ్చేసి దీనిని మనం ఏం చేస్తాము ఒక ఇంటర్నెట్ గేట్వే దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఒక ఐజీ గేట్వే క్రియేట్ చేసేసుకుందాం ఓకేనా ఈజీడబ్ల్యూ అని ఇచ్చేద్దాం దీనికి ఇంటర్నెట్ గేట్వే ఓకేనా దీన్ని క్రియేట్ చేసేసుకుందాము అటాచ్ టు బీపీసీ దేనికి కస్టమ్కి అటాచ్ చేసేసుకుంటాం అర్థమైంది కదా హలో గుడ్డిగా ఫాలో అవ్వద్దు ఓకేనా అర్థమైతేనే అర్థమైంది అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదు ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌట్ టేబుల్కి వచ్చేద్దాం రౌట్ టేబుల్కి వచ్చేసి రౌట్స్లోకి వెళ్దాం రౌట్స్లోకి వస్తే ఇక్కడ లోకల్ ఒకటే ఉంది సో మనం దీనిని ఏం చేద్దామంటే దీనిని మనం పబ్లిక్ చేసేది ఇది మన పబ్లిక్ రౌట్ టేబుల్ ఈ పబ్లిక్ రౌట్ టేబుల్లో ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక యాడ్ చేసేసుకుని 0.0.0.0/0 ఇది వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి మనకి కస్టమ్ ఇంటర్నెట్ గేట్వే ఇవ్వాలి సేవ్ చేసేసుకుందాం అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్ అసోసియేషన్స్కి వెళ్దాం సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్లో పబ్లిక్కి అసోసియేట్ చేసేసుకుందాం అర్థమైందా అర్థమైంది కదా ఓకేనా సబ్నెట్ అసోసియేషన్స్ లో మనం పబ్లిక్ ని అసోసియేట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి మనం ఏం చేద్దాము రౌట్ టేబుల్స్ లోకి వెళ్ళిపోయి ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసేసుకుందాము ప్రైవేట్ రౌట్ టేబుల్ మనం తీసుకెళ్ళి కస్టమ్ క్రియేట్ రౌట్ టేబుల్ చేసేసుకుంటాం చేసిన తర్వాత సబ్నెట్ సబ్నెట్స్ సబ్నెట్ ఎడిట్ ప్రైవేట్ అసోసియేట్ సేవ్ అసోసియేషన్స్ కదా ఇక్కడికి ఒకటి అయిపోయింది సబ్నెట్ అసోసియేషన్స్ అయిపోయింది ఓకేనా తర్వాత మనం ఏం చేస్తాము యాడ్ గేట్ దగ్గరికి వస్తాం Your voice is, low, I felt. మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది సేమ్ లోగా ఉందా తేడా కొట్టింది అయితే ఓకే ఇప్పుడు ఇట్స్ ఫైన్ నౌ ఓకే కస్టమ్ లోకి వెళ్ళిపోయి మీరు సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి ఇక్కడ నాట్ గేట్వే కాబట్టి ఓకేనా ఓకే తర్వాత వచ్చేసి ఇలాస్టిక్ ఐపీ అలొకేషన్ చేసుకోండి దీనికి ఓకే కానీ వెంటనే ఇలాస్టిక్ తీసేయాలి మీది అయిపోయిన తర్వాత అర్థమవుతుందా లేకపోతే కాస్ట్ పడిపోతుంది ఓకేనా క్రియేట్ నాట్ గేట్వే చేసుకోండి నాట్ గేట్వే చేసుకున్న తర్వాత యాక్షన్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాట్ గేట్వే వచ్చేసింది కదా నాట్ గేట్వే స్టేట్ వచ్చేసి పెండింగ్ లో ఉంది ఓకేనా ఇంకా అవ్వాలి ఇది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఒక 2 నిమిషాలు టైం తీసుకుందాము దీనికి ఓకే ఈలోపు మనం వెళ్ళి రౌట్స్లోకి వెళ్ళిపోదాము రౌట్స్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాము ప్రైవేట్ని తీసుకుని ఈ ప్రైవేట్ని ఏం చేస్తాము రౌట్స్లోకి వెళ్ళిపోయి ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం యాడ్ రౌట్లోకి వెళ్ళి 0.0.0 ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం నాట్ గేట్వే ఇస్తాము కస్టమ్ నాట్ గేట్వే దీన్ని సేవ్ చేంజెస్ చేసేస్తాం అర్థం
ఓకే ఇక్కడతో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే EC2కి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకేనా, వెళ్ళిపోయి మనం 2 ఇన్స్టెన్స్లు స్పిన్ చేసుకోవాలి. మన దగ్గర ఇన్స్టెన్సెస్ రన్నింగ్ లో లేవు కదా, లేవు. ఓకేనా, ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోదాం. ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టెన్స్ లో వచ్చేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ వెబ్ సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, రెడ్ హ్యాట్ ది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి t3.micro ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం కీపేర్ వచ్చేసి ఏమి ఇస్తాము, కీపేర్ న్యూ కీపేర్ చేసుకుందాము. .ppk కావాలి మనకి దీనిది పట్టి కాబట్టి. ఓకేనా, నేను ఏం చేస్తానంటే web90 అని ఇస్తాను. ఓకేనా, లాస్ట్ టైం యు హాడ్ గివెన్ PEM రైట్, వై దిస్ టైం ppk? PEM మనం ప్రైవేట్ కి చేసుకుంటాం. ఓకే ఓకేనా, పబ్లిక్ అంటే ppk, ప్రైవేట్ PEM. ఆల్వేస్ yes. ఓకే ఓకేనా, 2 minutes కొడుతున్నారు వాళ్ళు, మీకు సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, .ppk చేసుకుంటాం ఎందుకంటే మనం లాగిన్ అవ్వాలి కదా దీంట్లోకి. ఓకేనా, క్రియేట్ కీపేర్ చేసుకున్నాను, ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎడిట్లోకి వచ్చేసి నేను కస్టమ్ VPC ఇచ్చేస్తాను. కస్టమ్ VPC ఇచ్చిన తర్వాత పబ్లిక్ సబ్నెట్లోకి ఇస్తాను దీన్ని. అర్థమైంది కదా? ఓకేనా, నేను 1 yearలోనే ఇచ్చానండి, ప్రాబ్లం లేదు. ఓకే సరే, SSH ఉంది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తాను. అర్థమైందా? లాంచ్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత నాకు పబ్లిక్ IP అడ్రస్ రావాలి, అలాగే పబ్లిక్ DNS కూడా రావాలి. కరెక్టా? కింద పబ్లిక్ IP అడ్రస్, పబ్లిక్ DNS వచ్చాయి కదా. పబ్లిక్ IP, పబ్లిక్ DNS ఒక్కసారి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం పట్టి నుంచి. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత ఇది చేయండి. తర్వాత auth credentials ఓపెన్. ఓకే, యాక్సెప్ట్ చేయండి. EC2-user చేయండి. నెక్స్ట్ వచ్చేసి sudo su చేయండి. ఓకేనా, ESSWD రూట్ Linux 123 అయిపోయింది కదా. అయిందా? లాగిన్ అయిపోయాం మనం. లాగిన్ అయిపోయామంటే అర్థం ఏంటి, మన పబ్లిక్ సబ్నెట్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏం చేద్దాము, DB వచ్చేసి మనం ఎక్కడ ఇవ్వాలి, ప్రైవేట్ సబ్నెట్లో ఇవ్వాలి. అంతే కదా. ఇక్కడ మనం .pem తీసుకుంటాం. అర్థమవుతుందా? క్రియేట్ న్యూ పేర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి DB90 అని ఇచ్చేసి .pem తీసుకుంటాం. ఓకేనా, క్రియేట్ ఫైల్ తీసుకుంటాం. క్రియేట్ ఫైల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఎనీవేర్ ఇది ఒకటి పెట్టేసుకున్నాం. HTTP ఇది కూడా పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసి మనం ఏం చేద్దాం, ఆటో అసైన్ ఇవ్వకూడదు. ఎడిట్లోకి వెళ్దాము. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత VPC కస్టమ్ చేసుకుందాము. ప్రైవేట్ సబ్నెట్ ఇది డిజేబుల్ లో ఉండాలి, ఆటో అసైన్ IP అడ్రస్ అనేది. ఓకేనా, auto assign IP address will come only for పబ్లిక్ కే వస్తుంది. ఓకేనా, ఇది పబ్లిక్ IP కదా, మరి దీనికి పబ్లిక్ IP ఉండకూడదు. బయట నుంచి ఎవరు దీన్ని యాక్సెస్ చేయడానికి ఉండకూడదు కదా, మనం చేసేది అదే కదా. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ చేసేద్దాం. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఆ హోస్ట్ కనెక్ట్ చేయాలంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు కదా. ఎలా కనెక్ట్ చేసుకుంటాం, WinSCP తోటి కనెక్ట్ చేసుకుంటాం. అవునా కదా? WinSCP తోటి ఎలా కనెక్ట్ చేసుకుంటాం అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, వెబ్ దగ్గరికి వెళ్ళి దీని పబ్లిక్ ఐపీని కాపీ చేసేసుకుని ఇక్కడ ఏం చేస్తాం, MSCPలోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి మనం హోస్ట్ నేమ్ ఇది ఇచ్చేసి తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి EC2-user పెట్టేసి తర్వాత అడ్వాన్స్డ్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము, అడ్వాన్స్డ్లోకి వెళ్ళిన తర్వాత అథెంటికేషన్ దగ్గరికి వచ్చేసి బ్రౌజ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాము, మనం వెబ్ చేసి ఓకే చేస్తాము, లాగిన్ చేస్తే ఇది కనెక్ట్ అవుతుంది. ఓకేనా, కనెక్ట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, DB90.pem తీసుకుని ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటాం. అంతే కదా. DB90.pem ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేసుకుంటాము. ఇక్కడికి వెళ్తాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత LS చేస్తే ఇక్కడ DB90.pem ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తాం, chmod 700 DB
90.pem అని ఇస్తాం. ఓకే ಓಕೆ ಆಮೇಲೆ ಇರ್ತದೆ ಓಹೋ ಅದು ಆಫ್ ಮಾಡ್ಬೇಕಾಯ್ತಾ ಅಲ್ಲಿದೆ ನೋಡಿ ಅಲ್ಲಿಂದ ತಗೊಳ್ಳಿ ಬಟ್ ನೀವು ಇವತ್ತದು ರಿಮೂವ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಇಂಟರ್ನೆಟ್ ಹೋಗುತ್ತೆ ನಾನು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಇದ್ದೇನೆ ಸರಿ ಸರ್ ಇದೆಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ಯೂಸ್ ಮಾಡಿ ಓಕೆ ನಾನು ನಿಮಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಇದನ್ನ ಯಾವಾಗ ಮಾಡ್ತೀರಾ ನೀವು ಕಾಲ್ ಈ ಆದ್ರೆ ಈ ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಓಕೆ ಬೆಳಿಗ್ಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಎಲ್ಲಿ ಆನ್ ಮಾಡಿ ಸರಿ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే SSH-i ఓకేనా ఇక్కడ db.pem అని ఇచ్చేసి హలో ec2-user దీని ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏది ఉందో అది ఇస్తాం అర్థమైందా దీని ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఏది ఇది దీన్ని ఇస్తాం ఓకేనా అవుతుందో అవదో చూద్దాం ఓకేనా ఎంటర్ చేస్తాం ఎస్ పర్మిషన్ డినైడ్ అంటుంది ఓకేనా పర్మిషన్ డినైడ్ అంటుంది పర్మిషన్ డినైడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే యూజువలీ ఇక్కడ ఉన్న db.pem నుంచి వస్తుంది ఓకేనా 400 ఇద్దాము కదా మనం db.pem ఇస్తున్నాం ఓకేనా వచ్చింది కదా ఇక్కడ 10.0.2.153 వచ్చిందా మనం లాగిన్ అవ్వగలిగాం ఇక్కడికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే www.google పింగ్ అవుతుంది కదా ఇక్కడి నుంచి ఎలా పింగ్ అవుతుంది ఇది నాట్ కదా కరెక్ట్ ఓవర్ ద నాట్ వస్తుంది మీకు అర్థమైందా ఎస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ sudo sg చేస్తాను sudo sg చేసేస్తే నాకు ఒకసారి రూట్ వస్తుంది అప్పుడు pswd రూట్ చేస్తాను ఓకేనా ఇలా చేస్తాను ఓకే చేసిన తర్వాత నేను ఏం చేస్తాను ఏమో లేదా అని చూద్దాం అయిపోతుంది చూడండి అవుతుందా లాస్ట్ టైం ఇక్కడ మీకు అవ్వలేదు ఎర్రర్ వచ్చింది గుర్తుందా కరెక్ట్ ఇప్పుడు అయిపోతుంది కదా అర్థమైందా లేకపోతే మీరు కావాలంటే uninstall http://y కూడా చేసి చూడండి ఇది వర్కౌట్ అవుతుందంటే మీకు వర్కౌట్ అవుతున్నట్టే కదా ఎందుకంటే ప్యాకేజెస్ డౌన్లోడ్ అవుతున్నాయనే కదా అర్థం అర్థమైందా రిమైనింగ్ మిగతా వాళ్ళకి అర్థమైందా మీరు ప్రాక్టీస్ చేస్తారా మరి ఓకే ఇది ప్రాక్టీస్ చేసుకుని రేపు రండి ఓకేనా ఎక్కువ చెప్పలేదు అనుకోవద్దు ఇక్కడ దాకా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా ఎర్రర్స్ ఓకేనా సార్ ఒక్క నిమిషం ఆగండి నేను ఇక్కడ నుంచి ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేస్తూ మాట్లాడుతాను టెర్మినేట్ చేయండి ఫస్ట్ ఆగండి మీరు బిల్ వస్తే నేను కడతాను లేను బిల్ వస్తే డైరెక్ట్లీ ఇట్ విల్ గెట్ డిడక్టెడ్ ఫ్రమ్ మై సిసి రైట్ నువ్వు క్రెడిట్ కార్డ్ ఇచ్చావా డెబిట్ కార్డ్ సారీ డెబిట్ కార్డ్ నుంచి కట్ అవుదులే తీసుకో that NAT gateway that time it was taking time now it will take time this time also it will take ఇది క్రియేట్ చేసేది ఓకే బట్ ఎక్కడ పోయి డిలీట్ చేయాలని ఎట్ట గుర్తుంటది ఎందుకు గుర్తుండవు ఏం క్రియేట్ చేసావో అవి గుర్తుండవా నీకు చాలా క్రియేట్ చేపించారు కదా అన్ని జాగా వెళ్ళి అన్ని డిలీట్ చేసి లోకి వెళ్ళిపోవాలి మీరు ఎలాస్టిక్ ఐపీ ఓకేనా ఎలాస్టిక్ ఐపీ మొదలు ಮಾಡಿ దట్స్ ఇంపార్టెంట్ ఎలాస్టిక్ ఐపీ రిలీజ్ చేయలేదంటే అయిపోతారు ఓకేనా ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఐపీ యాక్షన్స్ పోయి రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ
ఓకే, దీన్ని ఇలాస్టిక్ పైపింగ్ చేయాలంటే ఒక 2 నిమిషాలు నాట్ గేట్వే పోవాలి. ఓకేనా, నాట్ ఓకే. గేట్వే పోవాలంటే మనం ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసాం కదా, కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మనం బీపీసీలు తీసేద్దాం. ఓకే, వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మీకు ఎర్రర్ వస్తాయి, అందుకనే మీకు టైం అండ్ అగైన్ చెప్తున్నాను, ప్రాక్టీస్ చేసి రండి అని. ఓకేనా, ఓకే. మొత్తం డిలీట్ అయిపోయాయి. ఓకే, ఓన్లీ ఇలాస్టిక్ ఒక్కటే ఉంది, ఇంకా దీన్ని రిలీజ్ చేయాలి. ఓకే, చేసి ఏం చేస్తారు, చేయండి. ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, పోయింది కదా, రిలీజ్ అయిపోయింది. నాట్ గేట్వే డిలీట్ చేసేసాము ఆల్రెడీ కదా, నాట్ గేట్వే డిలీట్ చేయలేదు ఇంకా. చూడండి, నాట్ గేట్వే డిలీట్ చేసాను, ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఇక్కడ డిలీటెడ్ అని కనపడుతుంది కదా. ఓకే, ఓకే. సబ్నెట్స్ వెళ్ళిపోయాయి కదా, సబ్నెట్స్ 3 ఉన్నాయి. ఓకేనా, స్వాతి నేను మొత్తం తీసేసా. నెక్స్ట్ టైం నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు చూసుకుని మొత్తం తీసేయాలి, అర్థమవుతుందా? ఓకే. ఎక్కడైనా ఒక్కటైనా వదిలేస్తూ ఉంటే బిల్ వచ్చేస్తుంది, అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోసారి చెప్పనా, ಅವಸరం లేదా? ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ರಿಫ್ರೆಶ್ ನಾಳೆ ಮಾಡುವ ಒಂದು ರಿಫ್ರೆಶರ್ ತರ ಒಂದು ಪುಟ್ಟದಾಗ ಪಟ್ ಪಟ್ ಪಟ್ಟೆ ಹೇಳ್ಬಿಡಿ. ಸಾರಿ, ಓಕೆ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ, ಎವ್ರಿ ಟೈಮ್ ನೀವು ಸಬ್ಮಿಟ್ every time while you're doing subnets, go to the subnet and have a look at network ACLs also. Okay, network ACLs, we will talk about network ACLs for few minutes now. Okay, network ACLs are stateful, means you can alone deny, you can do both. Okay na, network ACLs దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఏ రూల్ ఉందో ఈ రూల్ అన్నిటినీ డామినేట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న నాకల్ రూల్ ఒకటి తీసుకున్నాం, ఇక్కడ ఉన్న నాకల్ రూలే కాపీ చేసుకున్నాం. కింద ఆల్ ట్రాఫిక్ డినైన్ కూడా ఉంది, చూసారా మీరు? ಏನು ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. నేను చెప్తానమ్మా, ఎక్కడ మొదలైంది, అందుకే నా భయం. నేను ఏదైనా చెప్పాను అనుకో ఇప్పుడు అర్థమైందో అర్థం అవ్వలేదు. సో నాకెల్ అంటే ఏంటంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకేనా, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే, లోపలికి ఏ ట్రాఫిక్ రావాలి, బయటికి ఏ ట్రాఫిక్ వెళ్ళాలన్నది డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు ఎలో రూల్స్ అన్నవి 100 మల్టిపుల్స్ లో చేస్తాం. అంటే నెక్స్ట్ రూల్ నువ్వు రాయాలనుకుంటే 200 రాస్తాం. ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఉంటుంది చూడండి, పోర్ట్ నెంబర్ వచ్చేసి దీని టైప్ వచ్చేసి HTTP, ప్రోటోకాల్ వచ్చేసి ఇక్కడ టైప్ వచ్చేసి నేను ఇస్తాను TCP అని ఇస్తాను, ఆల్ ట్రాఫిక్ కాదు. ఓకేనా, బికాజ్ ఇది TCP ప్రోటోకాల్. ఇక్కడ వచ్చేసి పోర్ట్ దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. ఎక్కడి నుంచి ఎలా అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 19.132 నుంచి అప్పుడు ఏమైతుంది, నీకు HTTP ప్రోటోకాల్ అంటే వెబ్ సర్వర్ తాలూకా ప్రోటోకాల్ ఇక్కడ నుంచి ఇన్బౌండ్ అవుతుంది. ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ వస్తుంది, అర్థమైందా? ఇది ఒక వెబ్ సర్వర్ అనేది అవైలబుల్ గా ఉంటే, ఈ వెబ్ సర్వర్ అనేది ఈ 192.168.2 అని ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోలేవు. అర్థమవుతుందా? ఈ రూల్ ఇస్తుంది. ఓకే, కరెక్ట్ చెప్తా, అర్థమైందా? అర్థమైందా? మీ వాయిస్ కట్ అవుతుంది. ఐ మీన్ నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది ఇవాళ. ఓకేనా,
సో ఒక్క నిమిషం ఆగండి, నేను వైట్ బోర్డ్ తీసుకుంటాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇవాళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఇట్, బేర్ విత్ మీ ఫర్ టుడే. ఓకే, వాడు ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసేసి వెళ్ళాడు, అది యాక్టివేట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఇక్కడ చూడు, ఓకేనా స్వాతి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్ ఉంది, ఓకేనా? ఇది www.facebook.com అనుకున్నాం ఒకసారి, ఓకేనా? హలో, ఓకే ఓకే, వాయిస్ కట్ అవుతుందా, వస్తుందా? యా ఇట్ ఇస్ ఓకే నౌ. ఇట్ ఈస్ ఓకే నౌ, రైట్? సంకీర్తన ఓకేనా? ఓకే రామ్. ఓకే, ఈ facebook.com ని మీరు యుఎస్ లో ఉన్న సంకీర్తన తెరవగలదు, ఇండియాలో ఉన్న స్వాతి తెరవగలదు, కరెక్టా? సమ్ అదర్ ప్లేస్ లో ఆస్ట్రేలియాలో ఉన్న ఎవడైనా తెరవగలడు. సో ఇట్ ఈస్ 0.0.0.0/0, అంటే ఎనీవేర్ నుంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. కరెక్ట్. ఒకవేళ నేను అదే 192.168.111.132/32 అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటి అర్థం? 0.0.0.0 నుంచి చేయలేరు, ఓన్లీ వీడే యాక్సెస్ చేయగలడు దీన్ని, ఎవరు యాక్సెస్ చేయగలరు. అర్థమైందా? దిస్ ఈజ్ ఇన్బౌండ్, లోపలికి వస్తుంది కాబట్టి. అర్థమైందా? లోపలికి వస్తుంది కాబట్టి ట్రాఫిక్ ఇన్బౌండ్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఓన్లీ వెబ్ సర్వర్ ట్రాఫిక్ నే అలౌ చేస్తున్నాను, హెచ్టిటిపినే. అప్పుడు వీడేం చేయగలుగుతాడు? బయట ఉన్న వెబ్సైట్స్ ని వీడు చూడగలుగుతాడు. దిస్ గై కెన్ సీ. అర్థమైందా? అంటే వీడు www.google.com అని చేయగలుగుతాడు. అర్థమైందా? మీ వాయిస్ మళ్ళీ పోతుంది రామ్. ఓకే, సరే, ఒక ఇవాల్టి కష్టమే అని మళ్ళీ ట్రై చేద్దాం, ఓకేనా? ఒక సిస్టమ్ ఉంది అనుకోండి, ఓకేనా? ఓకే, దీని లోపలికి ట్రాఫిక్ వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే దీంట్లో ఏదైనా వెబ్ సర్వర్ ఉందనుకోండి, ఓకేనా? ఈ వెబ్ సర్వర్ అనేది హెచ్టిటిపి అనే ఒక ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది, ఓకేనా? సో బయట నుంచి హెచ్టిటిపి ఎలో ఉంది అంటే ఏంటంటే ఇందులో ఉన్న వెబ్సైట్ ని బయట వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు అని. అర్థమైందా? కరెక్ట్. దట్ ఇస్ కాల్డ్ ఇన్బౌండ్ రూల్. ఇది అర్థమైందా? ఎస్. ఇది ఒక్కటే వెబ్సైట్ కాదు కదా, ఈ సర్వర్ నుంచి నువ్వు కావాలంటే బయట ఉన్న గూగుల్ కైనా సరే పింగ్ చేసుకోవచ్చు కదా, అవునా కదా? ఇది కూడా ఒక కంప్యూటరే కదా, దీంట్లోంచి కూడా నువ్వు గూగుల్ ని పింగ్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్. అలా పింగ్ చేసుకోవాలంటే ట్రాఫిక్ బయటికి వెళ్తోంది కదా దీంట్లోంచి, అప్పుడు దీనిని అవుట్ బౌండ్ అంటారు. అర్థమైందా? యా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది, ఓకేనా? ఇల్లు ఉంది, ఓకే? నువ్వు లోపల, ఓకేనా? జెప్టో వాడు వచ్చి నీకు డెలివరీ ఇచ్చాడు, అది ఇన్బౌండ్. కరెక్ట్. అర్థమైందా? నువ్వు ఒక ప్యాకెట్ తీసుకెళ్లి బయట మీ ఫ్రెండ్ కి ఇవ్వాలి, అది అవుట్ బౌండ్. అర్థమైందా? కరెక్ట్. అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు నాకెల్లో వెన్ ఐ సే 0.0.0.0/0 ఎవడైనా సరే మీ ఇంటికి వచ్చి ప్యాకెట్ ఇవ్వచ్చు. కరెక్ట్. అదే నేను వెన్ ఐ యామ్ సేయింగ్ 192.168.11.192/32 వీడొక్కడే హెచ్టిటిపి ఎలో అంటే అప్పుడు ఏమైతుంది? వీడొక్కడే మీ ఇంటికి ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు. ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది? ఈ సర్వర్ లోకి హెచ్టిటిపి రిక్వెస్ట్ ని పట్టుకుని రాగలిగినోడు వీడొక్కడే. అది ఎలా స్పెసిఫై చేస్తున్నాం మనం? ఇలా స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ ఉన్న. అర్థమైందా? అందుకే ఇక్కడ ఏ పోర్ట్ నెంబర్ ఉండాలో ఇక్కడ స్పెసిఫై చేసాం, ఇక్కడ ఏ ప్రోటోకాల్ స్పెసిఫై చేసాం, అది టైప్ ఏంటో ఇక్కడ స్పెసిఫై చేసాం, రూల్ నెంబర్ ఎంతో ఇక్కడ స్పెసిఫై చేసాం, ఏ ఐపీ అడ్రస్ నుంచి రావాలో స్పెసిఫై చేసాము,
అలో చేయాలా డినై చేయాలా అన్నది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. Yes, got it. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హలో వినిపిస్తుంది కదా. యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 100 ఉంది, రూల్ నెంబర్ 200 ఉంది, రూల్ నెంబర్ 300 ఉంది. ఇవన్నీ మనం ఎలోస్ కి వాడతాం. అదే డీనైజ్ అయితే 101, 201, 301 ఇలా వాడతాం. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అయిన తర్వాతే కిందకు వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ రూల్ అయిపోయిన తర్వాతే కిందకు వస్తుంది. ఫస్ట్ రూల్ లో ఆల్ ట్రాఫిక్ డినై ఉందనుకోండి, కింద ఎలో ఉన్నా డినై ఉన్నా కూడా డినై అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆల్ ఎలో ఉందనుకోండి, ఓకేనా, కింద డినై ఉన్నా ఏమున్నా దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఇది ఉంది కాబట్టి, ఇది ఎలో ఉంది కాబట్టి మొత్తం ఎలోనే. అర్థమైందా? సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వైల్ యు ఆర్ రైటింగ్ యువర్ NACL రూల్స్. అర్థమైందా? అదే మీరు సెక్యూరిటీ గ్రూప్ దగ్గరికి వచ్చేటప్పటికి సెక్యూరిటీ గ్రూప్ లో కూడా సేమ్ ఉంటది, ఇన్బౌండ్ అవుట్ బౌండ్. అర్థమైందా? రంజోడ్ మన ప్యాకెట్ తీసుకొచ్చాడంటే అది ఇన్బౌండ్, ఓకేనా. రంజోడ్కి మనం ప్యాకెట్ ఇచ్చి పంపిస్తున్నామంటే అది అవుట్ బౌండ్. సింపుల్. ఇది ఇంకెంతకన్నా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏముంటది? మీరు చేసేదేగా జనరల్ గా, అవునా? అమెజాన్ వాడు మన ఇంటికి ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, అది ఇన్బౌండ్. మనం రిటర్న్ చేస్తున్నాం అనుకోండి అమెజాన్ కి, అది అవుట్ బౌండ్. అర్థమైందా? క్లియరా? సో ఇది వచ్చేసి ఇన్బౌండ్ అవుట్ బౌండ్. అదే మీరు ఒక్కసారి సబ్నెట్స్ దగ్గరికి వెళ్ళిపోతే, సబ్నెట్ లో ప్రతి సబ్నెట్ లో కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది, ఓకేనా. లేకపోతే మీరు ఎక్కడ చూడొచ్చు దాన్ని, EC2 ఇన్స్టెన్స్ లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి చూసినప్పుడు మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్ లో మీకు ఏమొస్తుంది? ఓన్లీ ఎలో వస్తుంది. ఎలో డినై ఉండదు అక్కడ, ఓన్లీ ఎలోనే ఉంటుంది. అందుకే దీనిని మనం స్టేట్లెస్ అంటాం, దీనిని మనం స్టేట్ఫుల్ అంటాం. అర్థమైందా? క్లియరా? మనం ఇక్కడ దాకా VPCలో ఏం నేర్చుకున్నాం? VPCలో సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, రౌట్ టేబుల్స్ ఏంటి, అలాగే NACLs అంటే ఏంటి, అలాగే సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, అలాగే ఇన్స్టెన్సెస్ చేస్తాము, బాస్టియన్ హోస్ట్ అంటే ఏంటి, జంప్ ఆర్కెస్ట్రేటర్ ఇస్ ఎ నేమ్, దట్స్ ఆల్. ఓకే, బాస్టియన్ అంటే ఏంటి, జంప్ హోస్ట్ అంటే ఏంటి, అలాగే మనం ఇంకేం చూసాము, ఇలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, అర్థమైందా? ఇలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి నాట్ గేట్వే అంటే ఏంటి, నాట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఇవి చూసాం. అర్థమైందా? రేపు మనం ఏం చూస్తామంటే we will be having a look at something called VPC peering. Okay. VPC peering, VPC endpoints, ఓకేనా. endpoints, VPC peering, transit gateway రేపు చూస్తాం. Okay. This will finish up here. This will finish up your VPC. VPC అయిపోయిందంటే 30% అయిపోయిందన్న. Okay. అర్థమవుతుందా? వితౌట్ VPC యూ విల్ బి ఏ జీరో ఇన్ AWS. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇన్నిసార్లు గ్యాప్ తీసుకుని చెప్పడం. దీన్ని చిన్న కాన్సెప్ట్ అయితే లేపేసేవాళ్ళం ఎప్పుడు. అర్థమవుతుందా? చిన్న కాన్సెప్ట్ కాదు. సో ప్రాక్టీస్ చేసుకుని మాత్రమే రండి. వితౌట్ ప్రాక్టీస్ రాకండి. ఓకే, I'll see you tomorrow. ఇది ప్రాక్టీస్ చేసుకుని రండి. మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే, నేను ఇవాళ కొంచెం ఎర్లీగా వదిలేస్తున్నాను కాబట్టి మీరు ఈ ½ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తున్నట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఐ విల్ సీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ ఎర్రర్స్. Okay. Got it? Okay. Yes. Yeah.
చలో then I'll see you. Bye. Bye.